ఆకాశమే దేవుడు కూర్చుండే సింహాసనమైతే, భూలోకమే దేవుని పాదం పట్టే స్థలము. దేవుని ఆత్మే ఈ లోకం పట్టకపోతే, పరలోకమే ఎంతుంటుందో ఆలోచించు. ఆకాశమే పట్టాని మహాత్మా కలిగున్నాడుగా, తనువిస్తే తన స్థలము ఇస్తానన్నాడు. విశ్రాంతి స్థలమే నీకిస్తానన్నాడు. పరలోకంలోని స్థలమెంతో అది తెలుసుకోవా. ఏ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆదామవ్వకు భూమి ఇచ్చాడుగా, ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలేగా. మరణిస్తే ఊరవతల 6 అడుగులేగా, కాల్చేస్తే ఏ స్థలము లేకుందిగా. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా తండ్రి. మరి మీ కుమారులు సుధాకర్ అన్నను వారి కుటుంబాన్ని ప్రేమించిన ఆయన ఈ భూమి మీద ఉండడానికి తండ్రి, భౌతికంగా ఈ దేహాన్ని కాపాడుకోవడానికి మీరు ఇచ్చిన ఇట్టి గృహమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ఆయన. అంత మాత్రమే కాకుండా ఆయన తండ్రి, తన గృహంపై మీ మాటలు వినిపించాలని తండ్రి, మీ పని కొరకు నాయన ఎంతో ఉన్నతంగా ముందు చూపుతానైనా మంచి ఆలోచన చేసిన కుమారుడు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి విషయంలో తోడుగా ఉంది నాయన, మెండైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదో బెడ్రూమ్ రండి, ఇంటి వాళ్ళు ఇద్దరు రండి. పరిశుద్ధమైన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గృహంలో మీ సన్నిధి, మీ కావాలని ప్రార్థిస్తున్నాం. ఈ స్థలమంతటితో మీ మహిమతో నింపండి. దైవజనులు అడుగుపెట్టిన స్థలాన్ని ఆశీర్వాదకరంగా ఉంచండి. భూమి మీద ఉన్నంతకాలం వారికి ఏ తక్కువ లేకుండా చేయండి. మంచి వాక్యం ఇచ్చారు. వివిధమైన స్థల దోషము, దిక్కుల దోషం, ప్రతి దోషాన్ని తొలగించి బిడ్డలు ఉండడానికి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. కృపలో మీరు వర్ధనించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి. పిల్లలు ఉన్నారు దగ్గర, ఇద్దరు పిల్లల మాట్లాడి మా డిపార్ట్మెంట్ ఓకే, బాగుంది. అదో బెడ్రూమ్ 2 బెడ్రూమ్. బాగుంది.